ఎండాకాలంలో హైదరాబాద్లో నీళ్ల సమస్య ఏర్పడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. చాలా అపార్ట్మెంట్స్, విల్లాలు తమ డైలీ అవసరాల కోసం నిత్యం ట్యాంకర్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు పక్క విపరీతంగా పనిచేస్తుంటారు. కావలసిన వారికి వాటర్ ట్యాంకర్స్లో నీటిని సప్లై చేస్తూనే ఉంటారు. ఇలాంటి ఈ సిచ్యువేషన్లో తన వారణాసి సినిమా షూటింగ్ కోసం జక్కన్న భారీగా వాటర్ కోరడం ఇప్పుడు వివాదంగా మారింది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా నటిస్తున్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారణాసి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ కోసం దాదాపు 150 ట్యాంకర్ల నీరు కావాలంటూ జక్కన్న హైదరాబాద్ వాటర్ బోర్డును రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ రిక్వెస్ట్ను మారు ఆలోచన లేకుండా హైదరాబాద్ వాటర్ బోర్డు తిరస్కరించింది. రాజేంద్ర నగర్ పరిధిలోని గగన్ పహాడ్లో ఏర్పాటు చేసిన స్టూడియోలో వారణాసి సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా నీటిలో తీసే కొన్ని సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఒక కుంటను నిర్మించినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీదుర్గా ఆర్ట్స్ ప్రతినిధులు HMWSSBని సంప్రదించారు. ఒక్కోటి 10,000 లీటర్ల సామర్థ్యం గల 150 ట్యాంకర్ల నీరు కావాలని విజ్ఞప్తి చేశారు. రవాణా ఖర్చులను కూడా భరిస్తామని మెన్షన్ చేశారు. ఈ నెల 18న షూటింగ్ నిర్వహించాల్సి ఉండడంతో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని కోరినట్లు సమాచారం. అయితే నగరంలో ఇప్పటికే నీటి సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అంత పెద్ద మొత్తంలో నీటిని సినిమా అవసరాల కోసం కేటాయించడం సాధ్యం కాదని బోర్డు వర్గాలు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశంపై బోర్డు ఎండీ అశోక్ రెడ్డి సహా ట్యాంకర్ విభాగాధికారులు స్పందించలేదు. ఓవైపు ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుండగా మరోవైపు సినిమా షూటింగ్ల కోసం భారీగా నీటి వినియోగంపై చర్చలు మొదలయ్యాయి నెట్టింట.